ఫ్రెండ్స్ హాయ్ చెప్పొకటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండి బాబు 143 ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా 5 ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తున్నాము మా వారి వాళ్ళ కొలీగ్స్ అందరం కలిసి అనమాట ఫ్రెండ్స్ అందరం ఇప్పుడైతే అందరం రెడీ అయిపోతున్నాము ఆల్రెడీ వెహికల్ అయితే వస్తుంది ఆన్ ది వేలో ఉంది ఇక రెడీ అయి వెళ్ళాలి అంతా రెడీ అయినాం జస్ట్ జడలు వేసుకోవాలంటే జుట్లు వేసుకోవాలి వీళ్ళకు హనికి వేసేసిన ఇంకా కుట్టికి వేస్తే అయిపోతుంది ఇక వెళ్ళిపోవడమే అనమాట కానీ పెట్టడిగా తొందర జుట్టు వేస్తా ఏమైందంటే వెహికల్ వచ్చిందా చలో మరి వెళ్దాం పదండి రెడీయా వావ్ బంటి రెడీ అక్క కూడా రెడీ చలో చలో పద 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 ఇక్కడ మా వారైతే నాకు పిల్స్ సెట్ చేస్తున్నారు అనమాట అది కొంచెం అటు ఇటు అవుతుంది సెట్ చేసుకున్నా కానీ సరిగ్గా ఉండట్లేదు అందుకే తనని సెట్ చేయమని చెప్పిన చూడండి మంచిగా సెట్ చేస్తున్నారు ఎప్పుడో ఒకసారి ఇంకా శారీ కట్టేదే రేర్ కదా ఇంకా అది అస్సలు ఆగట్లేదు స్టిఫ్గా కొంచెం దాన్ని చేస్తే బాగుండు ఐరన్ లాగా కానీ ఇంకా ఐరన్ ఏం చేయాలి పదరహాని అవును ఇది కూడా బయట పెట్టేవన్నీ పద చలో అంత పదని సార్ చెత్త చెత్త చేస్తారు ఇంకా వెహికల్ అయితే వచ్చేసింది వెళ్ళిపోతున్నాము పదండి బేట ఎక్కండి మా వాళ్ళు సరే సరే హలో హాయ్ ఎక్కిండ్రా మా వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసిండ్రు హనీ ఎక్కువ హనీ ఎక్కువ ఎందుకు లేట్ చేస్తున్నారు ఎక్కువ పద బయలుదేరిపోతున్నాం అందరం అయితే ఈ వెహికల్లో పిల్లలందరూ వెనక కూర్చున్నారు మేము ఇద్దరం ముందు కూర్చున్నాము ఇంకా ముందట ఎక్కే వాళ్ళు అయితే కింద కూర్చోరు అదొకటి పక్క మీద ఎందుకు కూర్చున్నాం వేరే చెల్ల వాళ్ళు కూడా ఉన్నారు అక్క వాళ్ళు చెల్ల వాళ్ళు మొత్తం ఇక్కడ వేరే వాళ్ళు ఇక్కడ ఎక్కించుకున్నాము మనకు ఇక్కడ ఎక్కించుకున్నాము వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి 3 ఫ్యామిలీస్ అయితే ఈ వెహికల్ ఉన్నాము ఇంకా 2 ఫ్యామిలీస్ పిల్లలందరూ వెనకాల ఉన్నారు అది కానీ కూర్చున్నారు పిల్లలు మేము లేడీస్ ముందట కూర్చున్నాము టిఫిన్ తినడానికి ఇంకెక్కడైతే టిఫిన్ తినేస్తున్నాము బడ తీసుకొని నేను ఇస్తా మళ్ళీ ఇడ్లీ తినేసేయండి తినాలి ఇక ఫాస్ట్ లేట్ చేయొద్దు లేట్ అవుతుంది తినరా వంట తిన్నానా అవును అని అక్కడ మా ఇంట్లో వదిన వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారు ఇంకా వాళ్ళకి రాలేదు చాలా బాగుంది ఇక్కడ టిఫిన్ అయితే చేసేసుకున్నాము టిఫిన్ చేసుకొని అయితే లేడీస్ అందరం ఒకదాన్ని కూర్చున్నాము అదినా నువ్వు హాయ్ మీరిద్దరు కనవాళ్ళే కదా ఇద్దరు ఇక్కడికి వచ్చేసిన అందరం లేడీస్ ఇద్దరికి వచ్చేసిన బాయ్స్ అంతా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళబోతే తెలియదు యాదగిరి గుట్టగా సన్నగిరి తెలియదు యాదగిరి గుట్టకైతే ఎంట్రన్స్ వచ్చేసినాము ఎంటర్ అయిపోయినాం ఎప్పుడు వచ్చినాము బంటి చిన్న ఉన్నప్పుడు వచ్చినాము అని అంటే బంటి 1 ఇయర్ ఉన్నప్పుడు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాము ఇక్కడైతే పార్కింగ్ చేసేస్తున్నాము ముందట అది కూడా మాది బాయ్స్ వెహికల్ అది ఇదిగోండి ఇక్కడైతే అందరం దిగిపోయినాము దర్శనం ఇంకా యాదగిరి గుట్ట కూడా వచ్చేసినాము వెళ్తున్నాము ఇదిగోండి వచ్చింది పిల్లలందరూ బస్ కోసం ఉరికిపోయి ఎక్కుతున్నారు మెల్లగా ఎక్కండి ఓ దాంట్లోనే ఎక్కున్నట్టున్నారు కదా కానీ చలో ఇటు గుట్టే ఇక్కడైతే బస్ దిగేసినాము వెయిట్ చేస్తున్నాము బంటి హనీ అండ్ అలాగే మా వారు అన్నయ్య నలుగురు ఉండిపోయారు వాళ్ళు నలుగురు ఉండిపోయారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక ఇక్కడ వచ్చేసినాం బస్ స్టాండ్కి హనీ వాళ్ళు కూడా వచ్చేసినారు దర్శనంకి వెళ్తున్నాం ఫోన్లో అలో లేవు కదా ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అందరం పెట్టేసుకుంటున్నాము ముందు కూడా నడుచుకుంటున్నాము హాయ్ కనబడతలేము అని కాదు అందరం ఇట్లా వస్తుంది ఎందుకంటే కొంతమంది నడుచుకుంటూ పదండి ఇక వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్తున్నాం ఇంకా దర్శనం అయితే అయిపోయింది కరెక్ట్ మేము లోపలికి రావడం డోర్స్ క్లోజ్ చేయడం అనమాట కరెక్ట్ 12 o'clock క్లోజ్ చేస్తారు కదా ఇంకా తొందర ఫోన్స్ పెట్టేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అసలు బస్సెస్ ఎక్కడ దగ్గర మాకు లేట్ అయింది
ఉంటారు వెనకనే ఉండిపోయారు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకెళ్తాము. ఇక ఇక్కడైతే కూర్చొని ఉన్నాము, కొబ్బరికాయ తింటున్నాము. తీసేస్తా. ఇక్కడైతే అందరం కూర్చున్నాం గుడి ముందటనే, కొబ్బరికాయ తింటున్నాం అందరం. హనీ బంటి అక్కడ ఉన్నారు, అదిగోండి బంటి ఊరుకుతున్నాడు, అందుకే అని తీసుకోవడానికి వెళ్ళింది. దర్శనం అయిపోయింది. ఇక్కడ ఇదిగోండి వ్యూ చిన్నగా దర్శనం అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇప్పుడు వచ్చిండు మా మరిది ఒకరు, ఈయన తప్పిపోయిండు కదా, ఈయన ఒక్కరు ఇక్కడ వచ్చిండు. తన కోసం వెయిట్ చేసినాం ఇంతసేపు, కరెక్ట్ 1 అవర్. 12కి అంటే 12కి క్లోజ్ చేసిర్రు, మళ్ళీ 1కి వచ్చిండ్రు. బాబు కూడా ఉండు. పదండి ఫొటోస్ అయితే దిగేసినాము. ఇంకా యాదగిరిగుట్ట దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. అదిగోండి పదండి. అని ఎక్కడున్నావు నాన్న? అని రానా? మా మరిది మిస్ అయిపోయిండు పాపం దర్శనంకి మిస్ అయిపోయిండు, వీడియో కూడా మిస్ అయిపోయిండు. ఇప్పుడైతే ఇంకా దర్శనం చేసుకొని స్వర్ణగిరికి వెళ్ళిపోతున్నాము. అన్నయ్య హాయ్ చెప్తున్నారు. ఇక్కడ దర్శనం మంచిగా అయింది, కానీ ఏమంటారు లాస్ట్ మూమెంట్లో ఒక పర్సన్ ఉండిపోయారు కదా, ఇక ఆయన కోసం మేము గంట 1.5 hours దాకా వెయిట్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఇట్లా నీడలాగా ఇట్లా లేకుండే. మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు మంచిగా నీడ నడవడానికి, కాలు కాలకుండా ఉండడానికి మంచిగా పెట్టిండ్రు, మంచిగా చేసిండ్రు. ఇదంతా చాలా బాగుంది, సూపర్ ఉంది. బస్ లొకేషన్ బస్ పోయేటప్పుడు ఎట్లుండే, బస్సు ఇప్పుడు ఎట్లుంది, ఘోరంగా ఉంది కదా. ఇక్కడ కిందికి వచ్చేసిన తర్వాత గుండం దగ్గరికి వెళ్ళేసి అయితే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినమాట. అందరం మొహము కడుక్కొని ఇంకా స్నానాలు చేసేవారు స్నానాలు చేసిండ్రు. ఇంక ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. కుట్టీస్ పులిహోర తింటా అంటే కుట్టికి ఇచ్చిన చూడండి, ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా డల్ అయిపోయినాం అసలు. ఏంటి అప్పటికి 1 అవుతుంది. మొత్తం ఎండ ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది. ఆ ఎండ అయితే భరించరాని ఎండ. ఇంకా అందుకే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నా, చాలా మంచిగా అనిపించింది. 5 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం కదా. మేము వైజాగ్కి అయితే 3 ఫ్యామిలీస్ వెళ్ళినాం, కానీ ఇప్పుడు ఇంకా 5 ఫ్యామిలీస్. ఇంకా రోడ్ చూడండి ఎంత బాగుందో. స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది స్వర్ణగిరి ఎంట్రెన్స్. ఇది కూడా నేను కొండపైన ఉందనుకోలేదు, కొన్ని ఇది కూడా కొండపైన ఉంది. అసలు భలే ఒక్క అతనే ఎంతగానం చేయడం అంటే స్వర్ణగిరిని గ్రేట్ కదా, మస్తు అనిపించింది మా వారు చెప్తా ఉంటే. ఇంకా వెళ్ళిపోతున్నాం లోపలికైతే. అన్నీ చూస్తున్న కొద్దీ ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఫస్ట్ టైం ఏదైనా చూస్తూ ఉంటే ఎట్లుంటుంది, బాగా అనిపిస్తుంది కదా. మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ ఎవరిని అడిగినా బాగుంది అని అన్నారు, కానీ నైట్ వ్యూ ఇంకా బాగుంటుందట. కానీ ఇంకా మేము మార్నింగే వెళ్ళేసి వచ్చినాం, పిల్లల్ని తీసుకొని నైట్ వెళ్ళి రాలేం కదా. స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసిన మొహం అంతా ఘోరం అయిపోయింది. మొహాలైతే ఇక్కడికైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళడానికి అయితే. అని కుట్టి బంటి పడుకున్నాడు, టెంపుల్కి అయితే వచ్చేసినాము. స్వర్ణగిరి టెంపుల్కి ఫస్ట్ టైం ఎప్పుడు రాలేదు. ఇక్కడ కాలు కూడా కడిగేసుకున్నాం. పప్పకి తీసేస్తాడు. ఇప్పుడు ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం. మళ్ళీ లోపలికి వెళ్తే మమ్మల్ని లోపలికి రానియరట, అందుకే ఇక ఫోన్లో అయితే అనులేదట. ఇంక ఇక్కడికి లాస్ట్ అది ఎంట్రెన్స్ చూపిస్తాం అన్నమాట. ఇంకా ఇదైతే ఎంట్రెన్స్ దేవుడి పాదాల దగ్గర. మమ్మీ మొక్కుకో కుట్టి, మొక్కుకో నానా అని మొక్కుకుంటా. నన్నది అంటే మొక్కుకుంటా అంటే అదిగో ఫోటో తెస్తాడు తాతయ్యాడు. ఇక్కడైతే పైకి వెళ్ళిపోతున్నాము లోపల సైడ్కి. హనీకుట్టి వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయిండ్రు. ఇంకా మేమైతే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. టెంపుల్ స్టెప్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో, చాలా స్టెప్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. స్టెప్కి మంచిగా బొట్టు పెట్టి ఉంచుంటారు. మంటి మెల్లమెల్లగా నడుస్తుంది. నెయ్యితో కానీ బెల్లంతో కానీ
టెంపుల్ చూడండి, టెంపుల్ చాలా మంది ఉన్నారు దర్శనానికి అయితే. టెంపుల్ చూడండి, లైన్ అయితే చాలానే ఉంది. పిల్లలు చూడండి, ఏమైంది పద డ్యాన్స్ అన్నాడు నాడు బంటి పద నాన్న, చలో చలో బంటి పా. అయితే అయిపోయింది, బయటకు వచ్చేసినాము. ఇక్కడ ఫోటోస్ దిగుదామని ఇక్కడ కేసు అంతా చేంజ్ అయిపోయింది, అసలు ఘోరంగా ఉంది కదా. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఇక్కడ ఫోటోస్ దిగేస్తుంది. కుట్టి ఇటు రండి బేట. హనీ వీడియో తీద్దు రా నాన్న. అగో ట్రైన్ పోతుంది నాన్న, ట్రైన్ ఆగో, ట్రైన్ పోతున్నాడు. వ్యూ అయితే మస్తు ఉందండి ఇక్కడ నుంచి అయితే. ఫుల్ చాలా బాగుంది రోడ్డు ఇక్కడ నుంచి. అగో బంటి వాష్రూమ్కి వెళ్ళొస్తున్నాడు, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తున్నాడు బంటి అయితే. సరే వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ అయితే వస్తుంది. సరే పోతాగండి రా, ఫస్ట్ అయితే పైకి రా బండి, పైకి రా పోతాగందా. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది, అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. దర్శనం అయిపోయింది, ఫొటోస్ దిగుతున్నాము అందరము. ఎవరి సార్ కాదా ఇక్కడ విష్ణువుది ఒకటి పడుకొని ఉన్నట్టు ఉంటుందంట వాటర్లో, అది బాగుంటుంది చూడ్డానికి అయితే పోతున్నాం. అది పాహని ముందుకు పదండి. విష్ణువుది బంటి చలో, బంటి ఉరికే దొరుకుతున్నాడు చూడండి. రండి, ఇదిగోండి విష్ణువులు వాటర్లో పడుకొని ఉన్నది ఇక్కడ ఉంటుందంట పక్కన, బాగుంది. ఇదిగోండి దీపమా వద్దు బంటి, మళ్ళీ అటెందుకు ఇట్రా. అరే వీళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి విష్ణు పడుకున్నా కింద చూసిరు. బంటి అటు నుంచి వస్తున్నాడు, ఆల్రెడీ కుట్టి పోయి చూస్తుంది. ఇది ఎంత బాగుంది అసలు, మంచిగా ఉంది కదా. మరి నేను పోతా ఉంటే ఇక్కడ మహావిష్ణువు వాటర్ మీద పడుకొని ఉన్నది ఎంత బాగుంది తెలుసా. అంటే వాటర్ మీద ఇంకా సర్పాలు ఉన్నాయి, ఎన్నో తలలు ఉన్నాయి. నేను హనీ కౌంట్ చేసింది, ఇక్కడ నాకు అంత గుర్తు లేదు. తలలు అయితే సర్పాల మీద విష్ణువు తల పెట్టుకొని పడుకున్నట్టు ఎంత బాగుంది అసలు. వాటర్లో చాలా బాగుంది. అందరూ కాయిన్స్ వేస్తున్నట్టున్నారు. కాయిన్స్ మా దగ్గర లేకుండే, ఇంకా మేము వేయలేదన్నమాట. ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర అక్కడ దర్శనం చేసుకున్న దగ్గరనే లోపల సైడ్ అక్కడ ఉయ్యాల దగ్గర ఒక దేవత ఉంది, అక్కడ వేయడానికి సరిపోయింది. మళ్ళీ ప్లేస్ అక్కడే పక్కనే నిలబెడుతున్నారు అనమాట. మన కోరికలు ఏమన్నా ఉంటే నెరవేరాలని చెప్పేసి 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ తోటి అట్లా నిలబెడుతున్నారు. ఇంకా ఇక్కడ ఉయ్యాల వేయడానికి మాకు అయిపోయినాయి అనమాట కాయిన్స్. ఇక్కడ హనీకుట్టి వచ్చి అడుగుతున్నారు, మమ్మీ కాయిన్స్ ఉన్నాయా వేద్దామని చెప్పేసి. ఇక లేవు అనేసరికి చూస్తున్నారు. ఎంత మస్తు అనిపించిందండి నిజంగా, చాలా బాగుంది అసలు. డిజైన్ కూడా చాలా బాగా చేసారు. మళ్ళీ ఇంకా చూసుకుని అయితే ఫొటోస్ దిగుతున్నాము. గుర్తుండిపోతాయి కదా అందరం కలిసి వచ్చినాం అని చెప్పేసి. ఇంకొకసారి వీలు అవుతుంది, వీలు కాకపోవచ్చు. ఇంకా అందరం కలిసి వస్తున్నాము కదా, ఇంకా లేడీస్ అందరం ఒక ఫోటో దిగుదామని చెప్పేసి దిగుతున్నాము. దిగుతూ ఉంటే అసలు అక్కడ మాకు గ్యాప్ లేదనమాట. అటు ఇటు చేసి దిగినాము. మేము దిగిన తర్వాత బాయ్స్ అన్నయ్య వాళ్ళందరినీ కలిపి కూడా దించినాము. విష్ణువుది అక్కడ వాటర్లో విష్ణువు అనమాట, అక్కడ కూడా ఫొటోస్ దిగేస్తున్నాము అందరం ఫ్యామిలీ. ఇంకా ఫ్యామిలీ గ్రూప్స్ అందరం కలిసి ఫోటోస్ దిగేస్తున్నాం. చాలా బాగుంది ఇక్కడ. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది, కానీ ఇక ఈవినింగ్ అయితే మీకు వెళ్ళిపోతాం కావచ్చు. మన బాబు ఇంకా చూడు దిగుతున్నారు, అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఫోటో దిగుతున్నారు. అని బాబు అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. బంటి అయితే ఒక్క దగ్గర ఆగుతలేరు. పోతున్నాము, పద కుట్టి పద. ఇక్కడైతే పద కుట్టి వెళ్ళిపోతున్నాను. ఇక చెల్ల పదండి నడవండి. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే టైం ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా అండి, 5:11 అవుతుంది. స్వర్ణగిరిలో కూడా దర్శనం కూడా చేసేసుకున్నాము. 5:11కి వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తామో తెలియదు ఇక. ఓకే చెల్లబొట్టు బా. ఓకే పదండి అడిగి. ఓకే ఇక వంటి ఉరికే దొరుకుతున్నాడు ఒకటేసారి. పోతున్నాం ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోయింది.
దర్శనం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాం ఇక. ఇదిగోండి బంటి చూడండి ఎట్లా ఉరుకుతున్నాడు అటు ఇటు ఒకటే కూడా. నడు మండుతున్నాయి కాళ్ళు బంటి. అబ్బా వెహికల్ అనుకోకుండా వస్తే మళ్ళీ పడతాడు. ఇక్కడ అందరం టీ తాగుతున్నాం ఇంకా. వెళ్ళిపోతున్నాము. నడు ముందటనే అప్పట్లాగా చలో అని నడు పెట్ట కుట్టించారు. నడు ఇక్కడికి రండి ముందట మంచిగా అప్పట్లాగా ముందట. ఏం కాదు కానీ అమ్మో నేను మూవ్ చేస్తే హనీ వద్దు నాన్న, హనీ వద్దనా. ఎక్కడ మా వాళ్ళంతా గోలీ సోడా తీసుకొని తాగుతున్నారు. బంటి ఇట్రా పప్ప దగ్గరికి. అరే మరి ఎక్కువ వాడు నా దగ్గర ఉంటాడట, పైకి ఎక్కి ఇట్రా పైకి ఎక్కి, వాడు నా దగ్గర ఉంటాడట ఎక్కి. ఎక్కడైతే కూర్చున్నామో వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం. దర్శనం కూడా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం.